ఇతామారు అందరికీ తెలిసిన విషయమే. ధర్మశాస్త్రము అమలులోకి వచ్చిన తరువాత మొట్టమొదటి ప్రధాన యాజకుడు ధర్మశాస్త్రము అమలులోకి వచ్చిన తరువాత మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను. స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే మన భాషలో ఒక మాట చెప్పుకోవాలంటే ధర్మశాస్త్రం అమలులోకి వచ్చిన తరువాత మొదటిగా దైవజనుడు, మొదటిగా యాజకుడై ఉన్నాడు. ధర్మశాస్త్రం అమలులోకి వచ్చిన తరువాత అహరోను దేవుని చేత పిలువబడ్డాడు. మోషే కూడా దేవుని చేత పిలువబడ్డాడు. చెప్పండి, మోషే కూడా ఎవరి చేత పిలువబడ్డాడు? ఓ పక్కన మోషే దేవుని చేత పిలువబడ్డాడు, మరో పక్కన అహరోను దేవుని చేత పిలువబడ్డాడు. మనమందరం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? మోషేను దేవుడు పిలిచినప్పుడు అయ్యా నేను నీ దాసుడను, నేను నీ బానిసను, నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడా అండి? అనలా. సాకులు చెప్పడం ప్రారంభించాడు. ఆ ప్రజలు నన్ను నమ్మరు, నేను నోటి మాంద్యము కలిగిన వాడను, నా వల్ల కాదు, నేను చేయలేను అంటూ దేవుని పిలుపుకు లోబడకుండా ఎదురు మాట్లాడుతూ ప్రశ్నిస్తూ దేవుని పిలుపును గౌరవించక చాలా సందర్భం జరిగిపోయింది. దేవుడు అతన్ని ఒప్పించడానికి చాలా సమయం గడిచిపోయింది. దేవుడు అతన్ని ఒప్పించడానికి. కానీ అహరోను కూడా దేవుని చేత పిలువబడ్డాడు. అతడు సాకులు చెప్పినట్టుగా, ఎదురు ప్రశ్నించినట్టుగా, ఏవేవో పరీక్షలు చేసినట్టుగా లేనే లేదు. గిద్యోను దేవుని పరీక్ష పెట్టాడు, అవునా కాదా? గిద్యోను దేవుని పరీక్ష పెట్టాడు. కానీ ఏలియా పరీక్ష పెట్టలా, అహరోను పరీక్ష పెట్టలా. చాలామంది భక్తులు దేవుని పిలుపుకు లోబడ్డారు. ఇది వద్దు అంటే విడిచిపెట్టారు, అక్కడికి పో అంటే వెళ్ళిపోయారు. మీరు కూడా తమ స్వంత ప్రాంతాలను విడిచిపెట్టి, ఉద్యోగాలను విడిచిపెట్టి, వ్యాపారాలను విడిచిపెట్టి, లాభకరమైన వాటన్నిటిని విడిచిపెట్టి గొప్ప సేవ చేస్తున్న దైవజనులు నా ముందర ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. గొప్ప సేవ చేస్తున్న సేవకులు ఇక్కడ ఉన్నారు. లాభకరమైన వాటన్నిటిని విడిచిపెట్టారు. ఎందుకు విడిచిపెట్టారు అయ్యా అంటే దేవుని పిలుపుకు లోబడ్డారు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలా విచిత్రమైన మాట ఏంటంటే, మోషే దేవుని సేవ చేయుటకు దేవుని చేత పిలవబడ్డాడు. కానీ దేవుని పిలుపుకు లోబడకుండా ఎదురు మాట్లాడుతూ, సాకులు చెబుతూ, ప్రశ్నిస్తూ సమయాన్ని వ్యర్థపరచడానికి ప్రయత్నించాడు. కానీ దేవుని ప్రణాళిక ప్రకారంగా మోషేతో దేవుడే మాట్లాడి బలపరచి అతన్నంట పదును పెట్టి తన ప్రజల మధ్యకు పంపించాడు. స్తోత్రం కలుగును గాక. అహరోను కూడా దేవుని పిలుపుకు లోబడిన వాడై సాకులు చెప్పకుండా, ఎదురు మాట్లాడకుండా, ప్రశ్నించకుండా దేవుని పిలుపుకు లోబడిన వాడై అదే ప్రజల మధ్యకు అహరోను కూడా వచ్చాడు. ఇరువురు కలిసి దేవుని సేవ కొనసాగిస్తున్నారు. మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఏంటో తెలుసునా? మోషే యొక్క సేవ కొనసాగిందా? అహరోను యొక్క సేవ కొనసాగిందా? మోషే యొక్క సేవ మోషేతోను ముగించబడ్డది. అహరోను యొక్క సేవ నాటి నుండి నేటి వరకు 4000 సంవత్సరముల నుండి జరిగిస్తున్నారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషే యొక్క సేవ మోషేతోనే మన సేవ కొనసాగునుగాక, మన పరిచర్యలు కొనసాగునుగాక. మనం ఉన్నా లేకపోయినా మన పరిచర్యలు కొనసాగాలి అంటే ఆ దైవజనుడు దేవుని చేత పిలువబడిన వాడై ఉండాలి. ఆ సేవ దేవుని ఏర్పాటులో ఉండాలి. అందుకే మోషే యొక్క సేవ ప్రశ్నించాడు, ఎదురు మాట్లాడాడు, లోబడలేదు. అందును బట్టి ఆ సేవ ఏమైపోయిందో తెలుసా? మోషేతోనే ఆగిపోయింది. కానీ అహరోను సేవ లోబడిన దైవజనుడు. అందుకే అతడు ఘనత పొందుకున్నాడు. ధర్మశాస్త్రం అమలులోకి వచ్చిన తర్వాత అతడే యాజకుడయ్యాడు. అతని తర్వాత తన సంతానం యాజకత్వాన్ని కొనసాగిస్తున్నారు. గత నాటి నుండి నేటి వరకు ఇంచుమించు 4000 సంవత్సరముల నుండి వారి యాజకత్వాన్ని జరిగిస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుని పిలుపుకు లోబడిన సేవ ఏమవుతుందండి? కొనసాగుతుంది. దేవుని పిలుపుకు లోబడిన సేవకుడు ముగింపు లేదు, ముగింపు ఉండదు. ఈ భూమి ఉన్నంత కాలం దేవుని రాకడ అంతము వరకు కూడా ఆ సేవ అలా కొనసాగుతూనే ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంతేకాదు, ఇంకొక విచిత్రమైన విషయం అహరోనులో మనం చూసుకోవాలి. ఏంటంటే మోషే ఎవరు?
అహరోనుకు తమ్ముడు. మోషే ఎవరండి? అహరోనుకు తమ్ముడు. ఎవరైనా కానీ చిన్నోడు పెద్దోడికి ఏం చేయాలా? పరిచర్య చేయాలా. చిన్నోళ్ళు పెద్దోళ్ళకి ఏం చేయాలా? సహకరించాలా. కానీ విచిత్రం ఏంటంటే అహరోనును దేవుడు పిలిచి, నీవు మోషేకి సహకారుడుగా పరిచారకుడిగా ఉండు. ఈ మాట ఎలా ఉంటుందండి? నా తర్వాత పుట్టినోడికి నేను వెళ్ళి ఏం చేయాలి? పరిచర్య చేయాలా? నాకంటే చిన్నోడి దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయాలా? మోషే వస్తే నేను కుర్చీ వేయాలా? మోషేకి నేను మంచినీళ్ళు ఇవ్వాలా? ఎవరైనా ఆలోచిస్తారు. కానీ అహరోను ఆ విషయంలో ఏ రోజు కూడా సిగ్గుపడలేదు, నొచ్చుకోలేదు, తన అహాన్ని వెళ్ళబుచ్చలేదు. మోషేకు పరిచారకుడిగా, స్తోత్రం కలుగును గాక, మోషే వద్ద అహరోను పరిచారకుడిగా ఉన్నాడు. అహరోను దేవుని చేత పిలవబడ్డాడు. పిలవబడిన వాడు దేవుని పిలదు. చిన్నవానికి పెద్దవాడు ఏం చేస్తున్నాడట? పరిచర్య ధర్మమును పాటిస్తున్నాడు. మనందరం చెబుతూ ఉంటాం సంఘాల్లో, పరిచర్యలో నుండే ప్రవక్తలు పుట్టుకొస్తారట. స్తోత్రం కలుగును గాక. ఒక గొప్ప దైవజనుడిగా మార్చబడాలి అంటే, దేవుని సేవలో విరివిగా వాడబడాలి అంటే, దేవుని అభిషేకం బలముగా మనం పొందాలి అంటే, మన ఆత్మీయ తండ్రి దగ్గర, ఆ దైవజనుల దగ్గర నమ్మకమైన పరిచర్య చేయాలి. పరిచర్య ధర్మమును కలిగి ఉండాలి. మనలను నడిపించే దైవజనుడు చిన్నవాడై ఉండొచ్చు, చదువులో చిన్నవాడై ఉండొచ్చు, జ్ఞానములో కొద్దివాడై ఉండొచ్చు, వినేవాళ్ళకి జ్ఞానం ఎక్కువై ఉండొచ్చు, వినేవాళ్ళకి ఆస్తి ఎక్కువై ఉండొచ్చు, వినేవాళ్ళు మాటకారులై ఉండొచ్చు, గొప్పవారే అయి ఉండొచ్చు. కానీ దేవుని చేత పిలవబడిన ఆ దైవజనుడి యొద్ద చెప్పండి, వారు ఏం చేయాలి? పరిచర్య ధర్మమును పాటించాలి. స్టెఫను ఎవరండి? ఒక పరిచారకుడు. అతన్ని దేవుడు ఎక్కడ నిలవబెట్టాడు? రాజుల ఎదుట నిలవబడి మాట్లాడుతూ ఉంటే అతని ముఖము ఎలా ఉన్నదట? దేవదూత ముఖము వలె మెరుస్తూ ఉందట. దేవుని యొక్క ఆత్మచేత బలముగా మాట్లాడుతున్నాడట. అతని ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు జరిగించాడు. ఎవరాయన? ఒక పరిచారకుడు. ఎలీషా ఏలియా యొద్ద నమ్మకమైన పరిచారకుడు. ఏ రోజు కూడా ఇసుకు పడలా, ఏ రోజు కూడా పరిచర్య విషయంలో సనగలేదు, గొనగలేదు. నమ్మకంగా ఏలియా ఏది చెబితే అదే చేశాడు. ఏలియాను వెంబడించాడు, ఏలియాను విడిచిపెట్టలేదు. ఈ రోజున BTH చేసినంత మాత్రాన, నేను బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ చేశాను, MTH చేసినంత మాత్రాన దేవుని సేవలో వాడబడము. ఏ దైవజనుడైతే తన పరిచర్య ఆరంభంలో ఏ దైవజనుడి యొక్క పరిచర్య ధర్మాన్ని పాటించాడో, ఆ పరిచర్య చేస్తూ నమ్మకంగా ఉన్నాడో, ఆ దైవజనుడిని దేవుడు బలముగా వాడుకుంటాడు. ఆ దైవజనుని కుడి ఎడమలు వ్యాపింపజేస్తాడు. ఒక్క మాట చెప్పాలంటే, గురువును మించిన శిష్యునిగా మనలను దేవుడు నిలబెట్టుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. కానీ వాస్తవానికి ఈ రోజుల్లో ఎలా ఉన్నాయంటే, గురువును ముంచే శిష్యులు ఎక్కువైపోయారు బయట సమాజంలో. మించిన శిష్యుడు ఎప్పుడవుతాడు? గురువును మించిన శిష్యుడు ఎప్పుడవుతాడంటే నమ్మకంగా పరిచర్య చేసినప్పుడు. అందుకే దైవజనమా, మన ముందురున్న మన యవ్వన బిడ్డలందరూ కూడా పరిచర్య ధర్మమును ఖచ్చితంగా పాటించాలి. నీవు సేవకుడివి అవ్వాలి అనుకుంటే, దేవుని చేత బలముగా వాడబడాలి అనుకుంటే, నీ ద్వారా అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థత కార్యాలు జరగాలి అనుకుంటే, మొట్టమొదటిగా చేయాల్సిన పని పరిచర్య. హల్లెలూయా. పరిచర్య ధర్మమును పాటించాలి. ఇప్పుడు చెప్పండి, మోషే వద్ద అహరోను ఏం చేశాడండి? పరిచర్య చేశాడు. నా తమ్ముడికి నేను ఎందుకు ఇలా చేయాలనుకోలేదు, వాడు చిన్నోడు కదా, నేను ఎందుకు చేయాలి ఈ పరిచర్య అని అనుకోలేదు. మనం కూడా పరిచర్య ధర్మమును కలిగి ఉండాలి. అహరోను ఎందుకు అలా ఆశీర్వదించబడ్డాడు? ఎందుకు అహరోను యొక్క సేవ అంత విస్తరింపబడ్డది? కారణం ఏంటయ్యా అంటే, పరిచర్య ధర్మమును కలిగిన వాడు. స్తోత్రం, హల్లెలూయా. అందరి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అంతేకాదు, అహరోనును గురించి ఇంకా మనం తెలుసుకోదగ్గ విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే, మీరు దైవలేఖనాన్ని గమనించి చూడండి. లేవియా కాండము 10వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు మీరు గమనించగలిగితే, లేవియా కాండము 10వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు. లేవియా కాండము
యెహోవా సన్నిధి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మిషాయేలును ఎల్సఫానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలము ఎదుట నుండి పాలెము వెలుపుకెలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవుడని వారితో చెప్పాను. ఇక్కడ గమనించాలి, ప్రత్యక్ష గుడారములో యాజకత్వాన్ని జరిగిస్తున్నారు అహరోను యొక్క కుమారులు నాదాబు అబీహు. వాస్తవానికి ధూపర్తిలో నిప్పులు వేసి ధూపం వేస్తారు. అక్కడ విచిత్రమైన విషయం ఏం జరిగిందంటే, ఆ ధూపార్తిలో వేయవలసిన నిప్పులు ఏంటంటే బలిపీఠం మీద ఉన్న నిప్పులు వేయాలి. ఎక్కడ నిప్పులు వేయాలి? బలిపీఠం మీద ఏ